నెక్స్ట్ అభయ్ నవీన్ నామినేషన్స్కి వెళ్ళిపోదాం. సో అభయ్ నవీన్ వచ్చేసి ముందు విష్ణుప్రియకి నామినేషన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ నిన్న జరిగినటువంటి సండేస్లో ఎందుకు వాళ్ళు నిన్ను ఫ్లాప్ జోన్లో పెట్టారో అంతే నాకు అర్థం కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫ్లాప్ జోన్లో పెడతారని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నేను అంటే బెస్ట్ పర్సన్ ఎలిమెంట్ కావాలి కాబట్టి బట్ అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, సో బెటర్ అని నామినేట్ చేస్తాను చెప్తాడు. ఆమెనేమో ఇంకా బెటర్గా ఏం చేయాలో ఏం చేసి ఇంకా నేను బెటర్ అవుతానో నాకు తెలీదు, ఇట్స్ ఓకే బట్ జనాలు చూస్తున్నారు జనాలు చూసుకుంటారన్న సెన్స్లో ఆమె ఓకే అన్నప్పుడు పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం చేయదు. ఇక నెక్స్ట్ సెకండ్ పర్సన్కి వచ్చేసి అంటే అభయ్ నవీన్ వేసిన సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య ఓం గారికి వేసినమాట. ఎందుకంటే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు ఇంకా ఈ టైమింగ్స్ మీరు ఇంకా అడ్జస్ట్ కాలేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఇంకా ఎక్కడ మీరు వాయిస్ రేస్ చేయట్లేదు రైట్ను ప్రస్తుతానికి అయితే అని అంటే అవును నేను వాయిస్ రేస్ చేయట్లేదు, ఇప్పుడు నాగమణి కంటే కూడా నేను తక్కువనా అని ఈయన అడిగింది. ఎవరు మన ఆదిత్య ఓం గారు అడిగారు. అప్పుడు అభయ్ చెప్తూ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీకే నాగమణి కంటే నేను నామినేషన్ చేశాను కాబట్టి సో ఆయన ఇప్పుడు కొంచెం చేంజ్ మూడ్లో ఉన్నాను, చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎందుకు ఆయన చేయరని చెప్పేసి చేయలేదు, సో అందుకే మీకు వేస్తున్నానని చెప్పడం జరిగింది. ఫైనల్గా దానికి ఆదిత్య ఓం గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నా క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో అది నా పర్సనాలిటీ అనేది నా ఆస్తి, అది నేను మార్చుకోలేను అని ఆయన చెప్తాడు అనమాట.